ఇదిగోండి మన రాములు వారు, సీతాదేవి, లక్ష్మణుడు. చాలా బాగుంది. మనకు రాముల వారికి ప్రియమైన డివోటీ హనుమాన్. బ్యూటిఫుల్. సో వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు నేనైతే ఫైనల్గా నేను హనుమాన్ మందిర్కి అయితే వెళ్తున్నాను. హనుమాన్ మందిర్కి నేనైతే ఎక్కడ తప్పు అయితే చేయలేదు. కాకపోతే మెయిన్ ఏంటంటే మీరు రామ్ మందిర్కి, జన్మభూమి మందిర్కి, రామ్ జన్మభూమి మందిర్కి మొదట వెళ్ళి దాని తర్వాత హనుమాన్ మందిర్కి వెళ్ళి దాని తర్వాత ఈవినింగ్ ఆ దశరథ మహల్ చూసేసి చక్కగా హారతి అయితే 7 గంటలకైతే మీరు వెళ్ళొచ్చు చక్కగా. కాకపోతే నాకు హారతి టైమింగ్స్ అనేది 6 అని మెన్షన్ చేశారు కాబట్టి నేను 5 o'clock కల్లా 4:30కి దర్శనం రామ జన్మభూమి దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని చక్కగా నేను ఆ సరియమ్మ తల్లి దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. దానివల్ల నాకు కొంచెం లేట్ అయితే అయ్యింది. కానీ ఇదిగోండి ఇప్పుడు అయింది హారతి. 8:30 అవుతుంది హారతి అయింది. ఇప్పటికి 7:30కి 7:15 స్టార్ట్ చేశారు హారతి. సో నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే మీరు ఫస్ట్ రామ జన్మభూమి దేవాలయంకి వెళ్ళి మిగతా ఇక్కడ హనుమాన్ మందిరు, దశరథ మహల్ ఇవన్నీ చూసుకొని లాస్ట్కి హారతి చూసుకొని పొద్దున్న ఎక్కువజామున లేచిన తర్వాత మరి అది ఎంత టైం ఇంకా అవుతుందో తెలియదు కాబట్టి ఆ హారతికి మంగళహారతి కూడా నేనైతే చూసి మీకు చూపిస్తాను. సో నేనైతే స్నానం కూడా చేయాలి కాబట్టి మొత్తం ఉత్తరప్రదేశ్ అంతా దుమ్ము దూలి ఆ జుత్తం పీచులాగా అయిపోయి ఉంది. సో పొద్దునైతే నేను స్నానం చేస్తాను సరియమ్మ దగ్గర. సో ఇదంతా కూడా మనకు రామ జన్మభూమి దేవాలయం, హనుమాన్ మందిరు ఇవన్నీ కూడా సాయినగర్ కాలనీలో మనకి ఈ అద్భుతమైన నిర్మాణాలు అయితే జరిగాయి. సో ప్రజలను చూపిస్తున్నాను. సో ఇదిగోండి మనకి రామ జన్మభూమి దేవాలయం అయితే 9 గంటలకు క్లోజు. కానీ మనకి హనుమాన్ మందిర్ అయితే తైనాత్ ఓపెన్లోనే ఉంటుంది అన్నారు. 10-11 వరకు ఓపెన్లోనే ఉంటుంది ఆ దేవాలయం. హాయ్ హాయ్. సో అదిగోండి అక్కడ మనకు కనిపిస్తుంది కదా. మీరు రామ జన్మభూమి దేవాలయంకి వెళ్ళే సమీపంలో మొదట మీకు హనుమాన్ గర్హి దేవాలయం కనిపిస్తుంది. అది అవుట్ సైడ్ వెళ్తే మీరు రైట్ సైడ్ వెళ్తే హనుమాన్ దేవాలయం, లెఫ్ట్ సైడ్ వెళ్తే రాములవారి దేవాలయం. సో నేను రాములవారి దేవాలయం దర్శించుకొని హారతి చూసుకొని వచ్చేసాను కాబట్టి హనుమాన్ మందిరికి వెళ్తున్నాను. సో నేను చెప్పిన ప్రాసెస్ అనేది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మీరు ఫస్ట్ మందిరాలన్నీ కవర్ చేసి హారతికి వెళ్ళండి. ఎందుకంటే హారతి కరెక్ట్గా 7ంటికి స్టార్ట్ అవుతుందండి మెయిన్ హారతి. ఇప్పుడు నేను ఉన్నది మెయిన్ గేట్ దగ్గర, సరియమ్మ ఘాట్ దగ్గరే ఉన్నాను. ఆ ఘాట్ దగ్గర మనకి మెయిన్ హారతి జరుగుతుంది. ఇక హనుమాన్ మందిర్ దేవుడే వాళ్ళు ఓపెన్లో ఉంటే చక్కగా రేపు మంగళహారతి చూసుకొని చెలిగా అయిపోతున్నాం. దశరథ మహల్ అయితే మనకి 24 hours ఓపెన్ అన్నారు కాబట్టి ఆ మహల్ కూడా చూపించేస్తాను మీకు. దశరథ మహర్షి అంటే మా దశరథ మహల్ అంటే ఎవరో కాదు, రాములు తండ్రి. బ్యూటిఫుల్. సో ఇది మనకి హనుమాన్ గర్హి మందిర్ ఎంట్రన్స్. ఇప్పుడు వెళ్తున్నాను. మనకి 11 గంటల వరకు ఓపెన్లో ఉంటుంది అన్నారు కాబట్టి చూద్దాం మరి. సో వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రామినెంట్ టెంపుల్స్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ అయోధ్య అండి. మనకు మొదట హనుమాన్ మందిరం ఎగ్జిస్టెన్స్ అయ్యింది. దాని తర్వాత మనకి రామ మందిరం ఈ మధ్యన కట్టించారు. కానీ ఎప్పుడు నుండి ఎగ్జిస్టెంట్ అయినప్పుడు కూడా మనకి మేజర్ డిస్ప్యూట్స్ అన్నీ మనకు అందరూ ఏమంటారంటే రామ మందిర్ కోసం అయ్యా అంటారు. కానీ యాక్చువల్ రీజన్ ఏంటంటే సుమారు మనకి మేజర్ డిస్ట్రిబ్యూషన్స్, సాగ్రిగేషన్స్, సెపరేషన్స్ ఇవన్నీ కూడా డిస్ప్యూట్స్ అన్నీ కూడా మనకి ఈ హనుమాన్ మందిర్ వల్లే వచ్చాయి. సో సర్వేపల్లి గోపాల్ గౌరవ్ హిస్టారికల్ మ్యాన్ తను కూడా ఏం చెప్పారంటే మనకి 1855లో ఇవన్నీ కూడా మనకి డిస్ప్యూట్స్ అనేవి ఈ హనుమాన్ గర్హి టెంపుల్ వల్లే వచ్చాయి. సో చాలా అద్భుతమైన మందిరం, మహోన్నతమైన దేవాలయం. స్టెప్స్ ఉన్నాయో లేకపోతే డైరెక్ట్గా వెళ్ళిపోవడమో తెలీదు. ఈ హనుమాన్ ఇంకా మనకి ఏదో రాముల వారికి సీతాదేవికి పెళ్ళి అయిన తర్వాత కైకేయి మాత అంటే మనకి స్టెప్ మదర్ ఆఫ్ రామ అంటే రెండో భార్య ఆఫ్ దశరథ మహర్షి తనైతే గిఫ్ట్గా బహుమతిగా మహల్ అయితే భవన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. టైం ఉంటే ఆ భవన్ కూడా నేను వెళ్తాను, వెళ్ళి మీకు చూపిస్తాను. సో అక్కడ కనిపిస్తుంది కదా, అదే మనకి హనుమాన్ మందిర్. సో మనకి రామ మందిర్తో పాటు మనకి ఇదిగోండి మనకి హనుమాన్ మందిర్
నాగేశ్వరనాథ్ దేవాలయం కూడా ఎక్కడో ఉందన్నారు. వెతుకుతాను, ఈ సందులోనే వెతుకుతాను. ఇవన్నీ దశరథ మహల్ ఇవన్నీ సందులోనే ఉన్నాయన్నారు. ఒకసారి మొత్తం అంతా చూసేసి, అది మెయిన్ మనకి హనుమాన్ మందిరం, హారతి, ఇంకా మనకి రామ జన్మభూమి దేవాలయం, ఈ మూడు అనేది మస్ట్ అండ్ షుడ్. దాని తర్వాత మీకు టైం ఉంటే మీరు మిగతా దేవాలయాలు కవర్ చేసుకోవచ్చు చక్కగా. హనుమాన్ ప్రవేశ్ దారి దూర్ ఏటో హిందీ ఈ మధ్య పై పేరు వచ్చినా కూడా అర్థమైతే అవుతుంది మెల్లిమెల్లిగా. పేర్లు అయితే చదివేస్తాం కానీ స్టెప్స్ అన్నారు కాబట్టి ఇదిగో స్టెప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. బ్యాగ్లో లగేజ్ ఏం అవసరం లేదండి, ఫోన్ అయితే ఎలవడు. అది మనకు కనిపిస్తుంది కదా టీవీలో. జై హనుమాన్ పురాణమైన దేవాలయం. సో అదే మనకి దేవుడికి దర్శనం అయితే జరుగుతుంది. అదే జై హనుమాన్. చూడండి చక్కగా అక్కడ మనకు దర్శనం అయితే జరుగుతుంది హనుమాన్కి. బ్యూటిఫుల్, చాలా చాలా బాగుంది. సో స్టెప్స్ అయితే కొన్ని స్టెప్స్ ఏమన్నాయి. నేను ఏదో పెద్ద పర్వతంలో ఉంటుంది అనుకున్నాను కానీ పర్వాలేదు, దర్శనం తొందరగానే అయిపోద్ది. సో ఈ అద్భుతమైన నిర్మాణం అనేది 1799 సెంచరీలో కట్టించడం అయితే జరిగింది. సఫర్జంగ్ జంగున్న సుహీయుల్ ఉదులా అనే వ్యక్తులు ఫస్ట్ నిర్మించి, దాని తర్వాత పూర్తి భాగం అనేది మనకి తికాత్ అనే వ్యక్తి డ్యూరింగ్ ది రెయిన్ ఆఫ్ అసఫుద్దులా రెయిన్లో మనకి 1799లో కట్టించడం జరిగింది. అసఫ్దుల్ అంటే ఇంకెవరో కాదు, మన లక్నోలో నిర్మాణాలు ఉన్నాయి కదా, ఆ లక్నోలో నిర్మాణాలు. బ్యూటిఫుల్, చాలా చాలా బాగుంది దేవాలయం. బాగుంది. జై హనుమాన్. చూడండి అదే మనకి మెయిన్ ఏంటి, జై హనుమాన్. చాలా బాగుంది. నేను లోపలికి అయితే వెళ్తున్నాను. బ్యూటిఫుల్, చాలా చాలా బాగుంది దేవాలయం. జై హనుమాన్. బాగుంది. హనుమాన్ అసలు ఖాళీ ఉండదండి. రామ మందిరానికి ఎంతమంది జనం వస్తారో హనుమాన్ మందిర్ కూడా అంతే మంది ఈక్వల్గా వస్తున్నారు. జై హనుమాన్. హనుమాన్ మందిర్ అది ఇదండి. ఎందులో దూరానంటే ఎందులో దూరాలి కదా, మళ్ళీ వెళ్తాను, అందులోకి వెళ్తాను. బ్యూటిఫుల్, చాలా చాలా బాగుంది దేవాలయం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. దర్శనం అయితే అయిపోయింది. బాగుంది దేవాలయం, చాలా చాలా బాగుంది, అద్భుతం. ఇది ఎగ్జిట్ గేట్. లోపల ఇంకేమున్నాయని చూస్తాను. హనుమాన్ చల్సా కూడా ఉంటుంది. చాలామంది నేను వరకు హనుమాన్ భక్తులు డైరెక్ట్ చల్సా చదివేస్తారండి. హనుమాన్ విక్టరీ గేట్ కూడా ఇక్కడ ఉంది. మనకి విజయస్తంభ అంటారు దాన్ని. చూస్తాను విజయస్తంభం ఎక్కడ ఉందో ఏంటో అండి. ఇదంతా ప్రాంతం అన్నమాట. శ్రీ సీతారాం రాములు వారు, సీతాదేవి, లక్ష్మణుడు. అద్భుతం, చాలా చాలా బాగుంది దేవాలయం. చూడండి మన రాములు వారు, సీతాదేవి, లక్ష్మణుడు. బ్యూటిఫుల్ అండి, చాలా చాలా బాగుంది దేవాలయం. చక్కగా చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ రావాలి. అయోధ్య రావాలి, అయోధ్య మందిరానికి, రామ మందిరానికి, ఇవన్నిటికి కూడా రావాలి.
మళ్ళీ ఇక్కడ ఇదిగోండి రాముల వారు, సీతాదేవి. బ్యూటిఫుల్, చాలా చాలా బాగుంది దేవాలయం. కనీసం మనకి ఇదిగోండి, మనకి అయోధ్యలో ఆ మందిరంకి ఫోటో అలౌ చేయకపోయినా ఈ రూపంలో మనం చక్కగా మనం దేవుళ్ళందరినీ ఒకే దగ్గర మనం చూడగలిసే భాగ్యం కలిగింది. ఓ సద్గురులు అనమాట వీళ్ళందరూ. ఏదో ప్రోగ్రాం పెట్టారో ఏంటో. చాలా చాలా బాగుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అది మనకు అసలు సిసలైన దేవాలయం. రెడ్ స్టోన్ బ్యూటిఫుల్గా ఉంది. మనకు ఆర్కిటెక్చర్ అనేది మళ్ళీ బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్, మార్బల్ అండి. ఇదంతా కూడా డిజైన్ ఎంత అద్భుతంగా ఉంది చూడండి. మొత్తం హనుమాన్ దర్శనం అనేది మామూలు లేదు, చాలా రద్దీగా ఉంది. నిజంగా చెప్పాలంటే రామ మందిరంలో ఉన్న రద్దీ కన్నా హనుమాన్ మందిరంలో ఉన్న రద్దీయే చాలా చాలా ఎక్కువగా ఉంది. అద్భుతం, చాలా చాలా బాగుంది దేవాలయం. మొత్తం ఆంజనేయుడికి మరి ఆరెంజ్ కలర్ అంటే ఇష్టం కాబట్టి ఆరెంజ్ బొట్టు, మరి ఆరెంజ్ బొట్టుతోనే అద్భుతమైన నిర్మాణం అయితే జరిగింది. చూడండి, నేను రామ మందిరంలో తీయలేకపోయాను, కానీ రామ మందిరంలో కూడా మరి హనుమాన్ మందిరంలో వీడియో ఎక్కువ, చాలా ఎక్కువ బ్యూటిఫుల్. ఇది మనకి 7 మెన్షన్ చేశారు, కానీ గూగుల్లో 7 కాదండి. నాకు అడిగాను వాళ్ళకి, ఇది రాత్రి 11 గంటల వరకు హనుమాన్ మందిరం ఓపెన్లోనే ఉంటుంది. 4 సమీకృత ద్వారాలు అయితే ఉన్నాయి. ప్రతి ద్వారం నుండి కూడా సేమ్ మనం హనుమాన్ మందిరం చూడొచ్చు. అక్కడికి వెళ్ళి అవన్నీ చూపిస్తాను. ఇదిగో మనకి పైనుండి కనిపిస్తుంది కదా, ఇదే మనకి విక్టరీ స్తంభ. విక్టరీకి మనకి ప్రతిరూపం. బాగుంది, చాలా చాలా అద్భుతమైన దేవాలయం, పురాణమైన దేవాలయం. ఇది భవానీ దుర్గాజీ మనకి చాలా అద్భుతం. So definitely must visit whenever you come to Ayodhya. Make sure you are visiting this Hanuman Mandir as a priority, and it is immense beautiful అండి, చాలా చాలా బాగుంది. సో దీని తర్వాత మనకి జన్మభూమి రామ మందిరం, తర్వాత నాగేశ్వర నాథ్ దేవాలయం కూడా మనకి ఇక్కడ ఎక్కడో ఉంది. సో అది కూడా నేను వెళ్తాను.